తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీతో కలిపి జరపబోయిన నాటకానికి చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించినటువంటి అంశం మీద కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పందించింది. ఆ కార్డు అధికారికంగా జారీ చేసింది కాదని, సమగ్ర దర్యాప్తు జరిపేందుకు తాను అప్పగించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 2న పాఠశాల విలేకరుల సమావేశంలో తేజస్వి చూపించిన గుర్తింపు కార్డు అధికారికంగా జారీ చేసింది కాదు, దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు ఆ కార్డును అప్పగించాలని కోరుతున్నామని పేర్కొంటూ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కి ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు. మరి తన ఓటర్ కార్డు నెంబర్ మార్చారని తేజస్వి చేసిన వాదన జిల్లా కలెక్టర్ తిరస్కరించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న ఓటర్ గుర్తింపు నంబర్ కూడా ఇదేనని గుర్తు చేశారు. మరోవైపు ఓటర్ గుర్తింపు కార్డు మీద తేజస్వి యాదవ్ చేసిన ఆరోపణల మీద బీహార్లోని ఎన్డీఏ కూటమి పక్షాలు మండిపడ్డాయి. 2 కార్డులు కలిగి ఉండడం చట్టవిరుద్ధం, అందుకు ఆయన మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. రాహుల్ గాంధీ చెప్పిన ఆటం బాంబు ఇదేనా అని విమర్శలు గుప్పించాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల విపక్ష కూటమి ఓటమి చేవ చూస్తుందని, ఇటీవల ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ని అందుకు సాగ్గా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇటీవల ఈసీ ప్రకటించిన ప్రత్యేక సమగ్ర విచారణ జాబితాలో తన గుర్తింపు కార్డు నెంబర్ కనిపించలేదని, రాష్ట్రంలో 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని తేజస్వి యాదవ్ ఆరోపించడం. దీని మీద స్పందించిన ఈసీ అది నిరాధారం అని చెప్తే, ముసాయిదా జాబితాలో 416 క్రమ సంఖ్య వద్ద తేజస్వి పేరుందని ఆయన చెప్పిన కార్డు ఫోర్జరీ చేశారనే విషయం మీద దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలోనే ఈ కార్డును తమకు అప్పగించాలంటూ లేఖ రాసింది.